అసెంబ్లీ సమావేశాల కంటే ముందే వడ్డెర కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చి కేంద్రానికి లేఖ పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఐలమల్లు విజ్ఞప్తి చేశారు. అలాగే వడ్డెర కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని కోరారు. ఆయన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో వడ్డెర హక్కుల సాధనకై ఒక్కరోజు దీక్షను చేపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమను మోసం చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోసం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అభయహస్తం మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ ప్రకటించిన విధంగా వడ్డెరలను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ దీక్ష ఒక ముఖ్య ఉద్దేశం గత 9 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మా వడ్డెర కులాన్ని ఏ రోజు గుర్తించలేదనే ఉద్దేశంతో ఈసారి రాష్ట్రంలో ఉన్న అనేక మంది వడ్డెర్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీ గెలిపించడం జరిగింది. అదేవిధంగా గెలిపించిన మరుక్షణం మమ్మల్ని ఏ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ వడ్డర్లు గుర్తించలేని కాంగ్రెస్ పార్టీ ఆశ్రయిస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఆ బీఆర్ఎస్ పార్టీ లెక్కనే మమ్మల్ని మోసం చేస్తుంది. ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంగా ఉన్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశంలో వారు ఇచ్చిన మాట ప్రకారం ఎలక్షన్ సందర్భంగా గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు వడ్డెర కులాన్ని ఎస్లో చేరుస్తానని అనేక సందర్భాల్లో వారు బహిరంగ సభలో ప్రకటించారు. అదేవిధంగా అభయహస్తం మేనిఫెస్టోలో వడ్డెర కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి సరిపడా నిధులు కేటాయిస్తానని గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు సుధా వాళ్ళు మేనిఫెస్టోలో పొందడం జరిగింది. ఈ అసెంబ్లీ సమావేశంలో వడ్డెర కులాన్ని ఎస్టీలుగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలా, అదేవిధంగా వడ్డెర కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా. అలా చేయని ఎడల ఈ అసెంబ్లీ ముట్టడానికైనా ఈ వడ్డెర కమిటీ సిద్ధంగా. ఈ దీక్ష ఒక ముఖ్య ఉద్దేశం గత 9 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మా వడ్డెర కులాన్ని ఏ రోజు గుర్తించలేదనే ఉద్దేశంతో ఈసారి రాష్ట్రంలో ఉన్న అనేక మంది వడ్డెర్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీ గెలిపించడం జరిగింది. అదేవిధంగా గెలిపించిన మరుక్షణం మమ్మల్ని ఏ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ వడ్డర్లు గుర్తించలేని కాంగ్రెస్ పార్టీ ఆశ్రయిస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఆ బీఆర్ఎస్